వెల్కమ్ టు మెగా9 టీవీ. నేరం చేయడం ఒక ఎత్తైతే ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు ఆడే నాటకాలు పోలీసులనే ఒక్కోసారి ముప్ప తిప్పులు పెట్టిస్తుంటాయి. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే మర్డర్ కేసులో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. కేతన్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సియా ఆమె బాయ్ ఫ్రెండ్ చేతన్లను అదుపులోకి తీసుకున్నారు. పక్కా ప్లాన్తో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే ఇంటరాగేషన్ రూమ్ లో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితులిద్దరూ చంపింది నువ్వంటే నువ్వు అంటూ ఒకరిపై ఒకరు తప్పును నెట్టుకుంటూ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో అసలు హంతకుడు ఎవరో తేల్చడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఈ కేసులో సియా చెబుతున్నది నిజమా లేక చేతన్ డ్రామా ఆడుతున్నాడా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ప్రేమ మనిషిని బతికిస్తుంది, కానీ అదే ప్రేమ హద్దులు దాటితే ఎంతటి ఘోరాలకైనా తెగించేలా చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు ప్రాణంగా ప్రేమించుకున్నారు, కానీ ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో ఒక నిండు ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నారు. సరిగ్గా సినిమాల్లో జరిగినట్లుగానే పక్కా స్కెచ్ వేసి మర్డర్ చేశారు. ఎవరు కనిపెట్టలేరు అనుకున్నారు, కానీ పూణే పోలీసులు ఆ కిలాడి జంటను కొద్ది రోజుల్లోనే అరెస్టు చేసి జైలు ఊచల వెనక్కి నెట్టారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. జైలుకెళ్లిన తర్వాత సియా చేతన్లు పోలీసుల విచారణలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఆడుతున్న బ్లేమ్ గేమ్ ఇప్పుడు దర్యాప్తు అధికారులనే విస్మయానికి గురి చేస్తోంది. సియా మరియు చేతను ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పైకి చూస్తే సాధారణ యువకులే, కానీ వారి ప్రేమ కోసం ఏమైనా చేస్తామనుకునే స్థాయికి వెళ్లారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని కేతన్ను అడ్డు తొలగించాలనుకున్నారు. కేఫ్ను అడ్డాగా మార్చుకొని ఒక పక్కా మర్డర్ ప్లాన్ గీశారు. ఆ ప్లాన్లో భాగంగానే ఒకరినొకరు చాటింగ్ చేసుకోవడానికి సీక్రెట్ యాప్స్ వాడారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా క్రైమ్ సీన్ను ఎంచుకున్నారు. చంపేసిన తర్వాత దాన్ని ఒక సాధారణ యాక్సిడెంట్గా ఎలా చిత్రీకరించాలో ముందే ఆలోచించారు. ప్లాన్లో భాగంగానే సమయం చూసి అత్యంత దారుణంగా కేతన్ను హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నార్మల్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఏ నేరము 100% పర్ఫెక్ట్ కాదు. టెక్నాలజీ సాయంతో పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ పజిల్ను సాల్వ్ చేసి ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. బయట ఉన్నంత వరకు నీ కోసం నేను, నా కోసం నువ్వు అనుకున్న సియా చేతన్లు ఇంటరాగేషన్ రూమ్కి వెళ్లగానే అసలు రంగు బయట పెట్టారు. మర్డర్ కేసులో దోషులుగా తేలితే జీవితకాలం జైలు శిక్ష పడుతుందన్న భయం వారిని ఆవహించింది. దీంతో తమ సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి చట్టం కళ్లలో పౌడర్ కొట్టడానికి ఇద్దరు ఒక సరికొత్త బ్లేమ్ గేమ్కు తెరతీశారు. పోలీసుల విచారణలో వారిచ్చిన వాంగ్మూలాలు ఇప్పుడు కేసును మరింత జటిలం చేశాయి. సియా వాంగ్మూలంలో నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి చేతన్ ఈ కేసులోకి లాగాడు, హత్య చేసింది పూర్తిగా అతనే అని చెప్పింది. క్రైమ్ జరిగిన ప్రదేశంలో నేను ఉన్నాను, కానీ నేను ఎవరిపైనా దాడి చేయలేదు, నేను భయంతో వణికిపోయాను అని చెప్పింది. ఇక చేతన్ వాంగ్మూలంలో సియా నన్ను తన ప్రేమ వలలో బంధించింది, పక్కా ప్రణాళిక వేసి నాతో ఈ దారుణం చేయించింది, అసలు మాస్టర్ మైండ్ ఆమెదే, మర్డర్ చేయాలని నన్ను ఉసుగొల్పింది సియానే, నేను కేవలం ఆమె వేసిన స్కెచ్లో ఫాలో అయ్యాను, నేనొక బాధితుడిని మాత్రమే అని చెప్పుకొచ్చాడు. నిందితులు ఎంత తెలివిగా కట్టుకథలు అల్లినా పూణే పోలీసుల దగ్గర ఆ పప్పులు ఉడకవు. మనుషులు అబద్ధం చెబుతారు, కానీ ఆధారాలు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. సియా చేతన్ల మాటల గారడిని బ్రేక్ చేయడానికి పోలీసులు ఇప్పుడు సైంటిఫిక్ అండ్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ను వేగవంతం చేశారు. ఈ కేసులో అసలు నిజం రాబట్టడానికి దర్యాప్తు బృందం ప్రధానంగా 4 అంశాలపై ఫోకస్ చేసింది. హత్య జరగడానికి వారం రోజుల ముందు నుంచి హత్య జరిగిన రోజు వరకు సియా చేతన్ మధ్య ఎన్ని కాల్స్ జరిగాయి, వారు ఎక్కడెక్కడ కలుసుకున్నారు అనే కాల్ డేటాను అనలైజ్ చేస్తున్నారు. వారు డిలీట్ చేసిన వాట్సాప్, సోషల్ మీడియా చాట్స్ను సైబర్ నిపుణుల ద్వారా రికవరీ చేస్తున్నారు. ఇందులో మర్డర్ ప్లాన్కు సంబంధించిన కీలక సంభాషణలు బయటపడే అవకాశం ఉంది. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అవసరమైతే నిందితులకు నార్కో అనాలిసిస్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరనున్నారు. ఈ రిపోర్ట్స్ అన్ని బయటకు వస్తే అసలు ఆయుధం పట్టుకుంది ఎవరో, వెనుక ఉండి నడిపించింది ఎవరో పక్కాగా తేలిపోతోంది. తమ సుఖం కోసం మరొకరి ప్రాణం తీసిన వీరు ఇప్పుడు తమ సొంత ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. తాము చేసిన నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ చట్టంలోని లొసుగులను వాడుకోవాలని చూస్తున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల పదునైన దర్యాప్తు ముందు వారి నాటకాలు ఎంతో కాలం సాగవు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. త్వరలోనే ఈ పూణే మర్డర్ మిస్టరీకి సంబంధించిన పూర్తి నిజాలు ప్రపంచం ముందు రావడం ఖాయం.